మొక్కుకున్నా కదా, అందుకనే 5 కొబ్బరికాయలు అయితే నేను కొడుతున్నా రాజన్నకు. ఎందుకంటే మొన్న స్లాబ్ బట్టనాడు మొక్కినా కాబట్టి ఈరోజైతే ఆ దేవునికైతే మొక్కు చెల్లిస్తున్నా. చూడండి, ఎందుకంటే రాజన్న ఏది అనుకున్నా కానీ కోరిక అయితే నెరవేరుస్తాడు. అందుకైతే నా కోరిక అయితే నెరవేర్చిండు. అందు గురించి నేను 5 కొబ్బరికాయలు అయితే రాజన్నకు కొట్టుకుంటున్నా, పూజ చేసుకుంటున్నా ఈరోజు. నేనైతే అన్ని పూజ అయితే చేసుకుంటున్నా. చూడండి, ఇంకా పూర్తయితే కాలేదు పూజ. కొబ్బరికాయలు అయితే కొట్టాలి, దీపం ముట్టించిన కానీ ఇక శంకరునికి అయితే పూజ చేయాలి కదా మంచిగా. ఆయన నెరవేర్చిండు నా కోరిక కాబట్టి. రాజన్న నీ బాంచను 5 కొబ్బరికాయలు అయితే కొడతా ఉన్నా. బాగుంటుంది రాజన్న అంటే, ఎంత అదనుకుంటాను. మస్తు మహిమగల దేవుడు రాజన్న. రాజన్నను ఏదన్నా మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైనా కూడా ఏదన్నా ఆపతున్నా సంపతున్నా రాజన్నను అయితే మొక్కండి. రాజన్నను మొక్కితే మాత్రం నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత చక్కని తండ్రి రాజన్న. రాజన్న లేని ఎక్కడ ఇల్లు ఉన్నది? రాజన్న మంచిగా కాకపోతుంది. మంచిగా అందరూ చల్లగా ఉండాలి తండ్రి, అందరు చల్లగా ఉండాలి. అంతేగా యూట్యూబ్ ఛానల్ కూడా అందరు చల్లగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే మొక్కుకుంటానా. మీరు కూడా మొక్కుకోండి మా రాజన్నకైతే. రాజన్న నీ బాంచను అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా మొక్కుకుంటాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా అందరూ చల్లగా ఉండాలి, వాళ్ళని దీవించాలి నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో అయితే అందరూ చూడండి. నేను చిన్నగానే స్టార్ట్ చేస్తున్నా, నాకు అంత పెద్దగానైతే రావు. నేనైతే లేనిదైతే గొప్ప చెప్పుకుంటున్నాను తండ్రి. నీ బాంచను నువ్వు కూడా కరుణించావు తండ్రి, నీ బాంచను. ఇక మా రాజన్న చూడిగా చూడండి. ఇలాగనైతే నేనైతే పూజ అయితే చేసుకున్నా. ఇక నాకు తోచినంత మందం అయితే చేసుకున్నా, నాకు తెలిసినంత వరకు అయితే. ఇక నేను ఇంతకన్నా ఎక్కువ అయితే నేను చేయను, కానీ ఏదన్నా వేరే పండుగలకు గిట్ల అయితే ఇక అందరం కలిసి చేసుకుంటాం. ఇప్పుడైతే నేను అయితే ఒక్కదాన్నే ఉన్నా. ఇక నేనైతే ఇట్లా చేసుకున్నా. మీరు ఎలా చేసుకుంటారో పూజను చెప్పండి మాకు. మా దేవుడు అయితే మిమ్మల్ని అందరినీ అయితే దీవించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా దేవుణ్ణి ఏమన్నా అడగాలంటే అడగండి.